కోరిన కోరికలు తీర్చే మన ఇంటి కలను నెరవేర్చే స్వామి టెంపుల్ భూ వరాహ స్వామి టెంపుల్. ఈ వీడియోని చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడ ఏమని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఏంటి అక్క వాళ్ళు ఎక్కడికో స్టార్ట్ అయిపోయారు అనుకుంటున్నారా? మేమైతే 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాం. ఎక్కడ అనుకుంటున్నారా? చూసేయండి. ఇది వచ్చేసి మెట్రో ఫ్రెండ్స్, బెంగళూరు మెట్రో ఫ్రెండ్స్, మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. చూడండి కిందంతా హైవే ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నా చూడండి. మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్, మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్, మనం ఓన్గా అయినా తీసుకోవచ్చు. అక్కడ టికెట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అక్కడ వచ్చేసి ఓన్గా తీసుకోవచ్చు మనం టికెట్. లేదు అంటే మనము అక్కడ వాళ్ళకి ఇచ్చినా కూడా డబ్బులు అయితే ఇస్తారు. డబ్బులు ఇచ్చామంటే టికెట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మేమైతే కెంగేరికి అయితే వెళ్తున్నాము. మేమున్న చోటు నుంచి అక్కడ కెంగేరి వెళ్ళడానికి మాకు ఒక్కొక్కరికి అయితే ఒక పర్సన్కి అయితే 80 రూపీస్ తీసుకున్నారు. చూడండి అక్కడ స్కాన్ చేస్తే తప్ప ఓపెన్ కావు. ఓపెన్ అయిన తర్వాతనే మనం వెళ్ళగలం. అది స్కాన్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు స్కాన్ చేయాలి. మళ్ళా మనం ఒకవేళ బయట వచ్చేయాలంటే ఎంట్రీ అవ్వడానికి అది లోపలికి వేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. వెళ్ళేటప్పుడు స్కాన్ చేయాలని, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ కాయిన్ అనేది లోపలికి వేసేయాలి ఫ్రెండ్స్, అప్పుడే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి, పెద్ద రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. అసలుకి ఇంకైతే ఎక్కేసాం. చూడండి మేము లిఫ్ట్ లో అయితే మాలోడు చూడండి ఎలా పట్టుకున్నాడో. ఇంకా 1 డే ట్రిప్ ఫ్రెండ్స్, బెంగళూరు టు మైసూర్ భూ వరాహ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే 8:30కి ఉంది ఫ్రెండ్స్. బస్వా ఎక్స్ప్రెస్ ఉంది. నార్మల్ గా మైసూర్ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. చాలా సింపుల్. బెంగళూరు నుంచి మైసూర్లో వీకెండ్ అలా వెళ్ళి ఇలా వచ్చేసి ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా, అసలుకి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో చూడండి. వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. 15 మినిట్స్కి ఒక ట్రైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇటు 15 మినిట్స్కి ఉంది, ఇటు రావడానికి 15 మినిట్స్కి ఒక ట్రైన్ తిరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. లేడీకి సపరేట్, జెంట్స్కి సపరేట్. చూడండి అక్కడ యారో మార్క్ ఇచ్చారు కదా, అక్కడే స్టాప్ చేస్తారు. చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేఘాలు పైన పోతుంది చూడండి. మేము ఈ బెంగళూరు లాస్ట్ నుంచి బెంగళూరు ఆ ఎండ్కి పోవాలి. మేము టింగ్ ఫ్యాక్టరీ 2 నుంచి కెంగేరి బస్ స్టాండ్కి వెళ్ళాలి. సో అక్కడికి 80 రూపీస్ మాకు మెట్రోలో అయితే. అదే బస్సులో అయితే కింద చాలా కాస్ట్ ఫ్రెండ్స్, చాలా జర్నీ కూడా పడుతుంది. 3 అవర్స్ పడుతుంది ఏది బస్ అయితే. అదే ట్రైన్లో మాకు 1 అవర్లో వెళ్ళిపోయాం. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, 80 రూపీస్ 1 పర్సన్కి. అదే బస్సులో అయితే చార్జ్ బస్ ఎక్కి దిగాలి, మెజెస్టిక్కి రావాలి, మెజెస్టిక్ నుంచి మళ్ళీ ఇంకొక బస్ చేంజ్ అవ్వాలి. 3 బస్సెస్ చేంజ్ అవ్వాలి. సో మేము అందుకనేసి మెట్రోలో వచ్చేసాం. చాలా బాగుంటుంది చూడండి. పైన పోతూనే ఉన్నాం చూడండి. అసలుకి చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి వెంటనే స్టేషన్లు వస్తూనే ఉన్నాయి చూడండి. అక్కడ స్టార్ట్ అయ్యి తొందర ఒక్క చోట స్టేషన్ ఉంది ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చు. 1 అవర్ చాలు, మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్. అదే బస్సు అయితే చాలా పడుతుంది. ఇక్కడ చూపెట్టిన చూడదు వచ్చేసి మెట్రో స్టేషన్ అనేది ఎక్కడ చూసినా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ డోర్ అంతా అదే ఓపెన్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఉంటుంది, మళ్ళీ తదంతా అదే క్లోజ్ కూడా అవుతుంది. చూడండి అక్కడ గమనిస్తున్నారా? ఇది వచ్చేసి స్టేషన్ ఫ్రెండ్స్. చూడండి ఎలాంటి సౌండ్స్ ఉండవు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. టైం అనేది చాలా వాల్యుబుల్ కదా. టైంని సేవ్ చేయాలి అంటే మెట్రోలో ఎక్కాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మేమైతే అండర్ గ్రౌండ్లో వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైన్. సో ఇంకా మేము మా వదిన వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాం. అండర్ గ్రౌండ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ట్రైన్ వెళ్తుంది. అటు డబల్ ట్రైన్, అటు వెళ్తూ ఉండే ట్రైన్, ఇటు వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. తప్పకుండా ఎక్కండి. మేమైతే మైసూరుకి వెళ్తున్నాం. భూ వరాహ స్వామి నియర్ బై మైసూర్ ఫ్రెండ్స్. మైసూర్కి ఈ భూ వరాహ స్వామి టెంపుల్కి జస్ట్ ఒక 30 కిలోమీటర్సే ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీ కోరిన కోరికలు తీర్చే భూ వరాహ స్వామి టెంపుల్. భూకి సంబంధించిన ల్యాండ్ కొనాలన్నా, మీరు ఒక కొత్త ఇల్లు తీసుకోవాలనుకున్నా, మనకి ఎలాంటి ఇంటి సమస్యలు కోట్లున్నా అవన్నీ తీర్చగలిగే స్వామి భూ వరాహ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనము పండరిపురాకి వెళ్ళి అక్కడ ఆటోస్ వాళ్ళని అయితే ఎక్కువ కాస్ట్ అడుగుతారు. ఆటో దగ్గరికి వెళ్ళి అక్కడ ఇట్లా భూ వరాహ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే తప్పకుండా వాళ్ళు తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. వర్తనహల్లి ఫ్రెండ్స్, అక్కడ ఊరి పేరు వచ్చేసి వర్తనహల్లి ఫ్రెండ్స్. చాలా మహిమగల టెంపుల్ ఫ్రెండ్స్. మేము లాస్ట్ టైం వెళ్ళాము. మేము అనుకున్న కోరిక అయితే మాకు భూమికి సంబంధించిన కోరికలు అయితే తీర్చాయి. సో మేము మళ్ళా సెకండ్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ టికెట్ ఫ్రెండ్స్, అది మెట్రో ట్రైన్ది.
చూసారా అక్కడ గమనించి మేము సెకండ్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు కోరిన కోరికలు అయితే తీర్చేసాయి. సో అందుకని విజిట్ చేస్తున్నాం. 1 డే ట్రిప్ ఫ్రెండ్స్. బెంగళూరు టు మైసూర్, నియర్ బై మైసూర్ ఫ్రెండ్స్, కర్తనహల్లి. ఓకే, చాలా తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? చూడండి అక్కడ గమనించారా, ట్రైన్ అయితే వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి సిటీ ఫ్రెండ్స్, ఇది బెంగళూరు సిటీ. చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి ఇల్లు. ఎవరైనా చూడకోకుండా అందరికీ తెలుసు, చూసింటారు. చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మమ్మల్ని ఒకరు అడిగారు ఫ్రెండ్స్ లైవ్ లో, వాళ్ళ కోసమే అంత క్యాప్చర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎలా ఉంటాయి ఏమి మాకు చూపించండి అనేసి. ఎక్కడ చూసినా చింత చెట్లు కానీ లేకపోతే నీలగిరి చెట్లు, టెంకాయ చెట్లు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఇవే చెట్లు పెట్టారు. కొంచెం ప్లేస్ ఉంటే చాలు చెట్లు పెట్టేస్తారు బెంగళూరులో. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మెట్రో ట్రైన్ లో చూడండి, లోపల స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు చూడండి చక్కగా కనిపిస్తుంది. ఎక్కడే కానీ స్టాప్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. అంటే మధ్యలో డోర్స్ ఏమి ఉండవు. ఫస్ట్ ఎక్కితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు వెళ్ళొచ్చు ట్రైన్ లోనే, మొత్తం తిరగచ్చు. అలా ఉంటుంది మెట్రో స్టేషన్. చూసారా చిన్న చిన్న అగ్గిపేటల మాదిరి కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ విల్లాస్ ఫ్రెండ్స్. చూడండి ఇట్లా విల్లాస్ అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తాయి. మేము చిన్నప్పుడు అయితే అనుకున్నాను, అమ్మా అంత పెద్ద ఇంట్లో అగ్గిపెట్టి ఇంట్లో ఎట్లుంటారా అని. ఇప్పుడు కూడా కొంతమంది అలానే అనుకుంటారు. తెలియని వాళ్ళైతే, పూర్వకాలం వాళ్ళు తెలియని వాళ్ళైతే అలానే అనుకుంటారు. అమ్మో అంత పెద్ద అగ్గిపెట్టి ఇంట్లో అనుకుంటారు. దగ్గరికి వెళ్తే పెద్దగా కనిపిస్తుంది. దూరపు కొండలు నురుపు అంటారు కదా, అలాగే దూరపు కొండలు ఎలా అయితే నులుపు అంటారు. చూడండి ట్రైన్ అయితే క్రాస్ అవుతున్నా. చూడండి ఎంత పెద్ద ట్రైన్. ఆటండి ఇక్కడ వరకు ఒకటే ట్రైనే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రైన్ జర్నీ అయితే. మేము మెట్రోలో వెళ్ళాం కాబట్టి అంత ఏం అనిపించలేదు. హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా వచ్చేసాం ఫ్రెండ్స్. అదే బస్సులో అంటే ఫుల్ టైర్డ్ అయ్యేవాళ్ళం ఫ్రెండ్స్. చాలా ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. అదే మెట్రో అయితే ఎలాంటి ట్రాఫిక్ ఉండదు ఫ్రెండ్స్. సాఫీగా వెళ్ళిపోతాం. మేము ట్రైన్కి 8:30కి ట్రైన్ ఉంది. సో అప్పటికప్పుడు ఇంటి దగ్గర 7 దాటింది ఫ్రెండ్స్. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మెజెస్టిక్ అయితే 8:30కి వస్తుంది, కంగేరికి అయితే 8:45కి వస్తుంది. 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చులే అనేసి అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ట్రైన్ అయితే దిగేస్తున్నాం. మెట్రో అయితే 1 అవర్ జర్నీ చేసాం. చూసారా అక్కడ యారో మార్క్స్ అన్ని ఇచ్చారు, ఎట్లా దిగాలి ఏమి, ఎలా వెళ్ళాలి ఏమి అన్నీ మనకు అక్కడ సింబల్స్ అయితే వేసింటారు ఫ్రెండ్స్. అక్కడ కూడా కొంతమంది కూడా ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి. అదంతా ఆటోమేటిక్ ఫ్రెండ్స్ మనము. ఓకేనా? చూడండి గమనించారా మెట్రో ట్రైన్ అటు వెళ్ళడానికి ఇటు రావడానికి వెనకల ఇంజన్ ఉంటుంది, ముందర కూడా ఇంజన్ ఉంటుంది ఫ్రెండ్. మెట్రో స్టేషన్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. నేనైతే మెట్రో స్టేషన్ మొత్తం చూపెడుతున్నా. ఇది వచ్చేసి కంగేరి ఫ్రెండ్స్. ఏ మెట్రో అయినా కూడా ఇలానే ఉంటుంది. కొన్ని మెట్రోలు అయితే అంత అండర్ గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి ఫుల్ అండర్ గ్రౌండే ఫ్రెండ్స్ అసలుకి. ఇప్పుడైతే మళ్ళీ మేము కిందికి పోతున్నాం, బయటికి పైనుంచి కిందికి వస్తున్నాం. కొన్ని చోట్లయితే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, కింద నుంచి పైకి రావాలి. కొన్ని చోట్లయితే పైనుంచి కిందికి పోవాలి. అలా ఉంటుంది ఫ్రెండ్స్ మెట్రో స్టేషన్. ప్రతి ఒక్కటి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి. గమనించారా? చాలా అంటే చాలా. ఎవరైనా ఇది ఎక్కడంలో మర్చిపోయారా? ఎవరికైనా భయపడతారా? మా ఆయనతో చాలా భయపడతారు ఫ్రెండ్స్ ఇది ఎక్కి దిగాలి అంటే అసలుకి లిఫ్ట్ని. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం కదా, సో అక్కడ ఆ బాక్స్ లోకి వేసేస్తే ఓపెన్ అయింది కదా. మా ఆయన వెళ్ళిపోయారు చూడండి. ఇప్పుడు నేను వేసాను, ఓపెన్ అయింది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు వితిన్ సెకండ్స్ లో ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ క్లోజ్ అయిపోయి అలా ఉంటుంది ఫ్రెండ్స్ మెట్రోలో. ఎవరైనా టికెట్ తీసుకుంటేనే అది పెట్టుకొని మళ్ళీ తీసుకున్న ఎక్కడైతే మనం దిగుతామో అక్కడ అది వేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాం. ఇక్కడ కెంగేరి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. 3 కిలోమీటర్స్ ఉంది. మాకు షార్ట్ కట్ లో 1 కిలోమీటర్ లో తీసుకుపోయారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూడండి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. ఇది కెంగేరి మెట్రో స్టేషన్. చూడండి నమ్మ మెట్రో పార్కింగ్ వచ్చేసి అంత అమౌంట్ పే చేయాలి ఫ్రెండ్స్. బైక్ అయితే 15, కార్కి అయితే 600. అవర్స్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ అమౌంట్ పే చేయాల్సి అనేది. చూడండి కెంగేరి బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది. సో మేమైతే ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. ఫాస్ట్గా ట్రైన్ అయితే వస్తుంది. ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గరే పులిహోర చేసుకుని వచ్చాం, హ్యాపీగా తిన్నాము. సో ఇంకా మా ఆయన బొజ్జు ఉన్నాడు ఫ్రెండ్స్, నిద్రపోతూ ఉన్నాడు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే ట్రైన్ జర్నీలో అయితే. ఆ పచ్చని వాతావరణంలో చూస్తూ అలా వెళుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ మా అల్లుడితో మేము ఫస్ట్ టైం 3 years తర్వాత ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడు వెళ్ళినా కార్లో వెళ్ళే వాళ్ళం, ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ట్రైన్లో వెళ్తున్నాం. చూడండి మా అల్లుడు కారు కొట్టేసారు, వాళ్ళ మామతో ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా చూడండి
మా అల్లుడితో ఆడుకుంటూ ట్రైన్లో అలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. చూడండి ట్రైన్ మా అల్లుడు ఏం చేస్తున్నాడు చూడండి, కారు తీసుకొని ఆడుకుంటూనే ఉన్నాడు. టైం పాస్ కాలేదు, విండో సీట్ కావాలి అంట. విండో సీట్ అంటే ఫుల్ ఉన్నారు కదా, సో మాకు అప్పుడు విండో సీట్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. సో చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా తప్పక విజిట్ చేయండి. 1 డే ట్రిప్ అలా వెళ్ళి ఎలా వచ్చేసి ఫ్యామిలీ విజిట్ చేయాల్సిన మంచి ప్లేస్ ఫ్రెండ్స్. మైసూర్ వెళ్ళాలంటే అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే, మా టెంపుల్ నార్మల్ డేస్లో అయితే 1:30 క్లోజ్ అయిపోతుంది, మరి ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. అలా ఉంటుంది. చూడండి కారు మా అల్లుడు నా చేతి మీద అయితే నడుపుతూ ఉన్నాడు. చూడండి అది 30 రూపీస్ పెట్టి కొన్నాడు ఫ్రెండ్స్ ట్రైన్లో. చూడండి మా అల్లుడితో ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. మేమైతే చాలా సరదాగా అనిపించింది ఫ్రెండ్స్. మాకైతే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండి అనిపించింది ఫ్రెండ్స్. చాలా మాకైతే 2.5 hours పట్టింది ఫ్రెండ్స్ బెంగళూరు టు పండరీపుర నుంచి మళ్ళీ 1.5 hours జర్నీ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి. సో చూడండి మా అల్లుడు ఆడుకుంటూ ఉన్నాడు. వెళ్తున్న కొద్దీ మైసూర్ లాస్ట్ స్టాప్ ట్రైన్ బస్వా ఎక్స్ప్రెస్. సో ఇంకా అక్కడికి మేము వెళ్తున్న కొద్దీ దిగిపోతూనే ఉన్నారు, ఖాళీ అయిపోయింది ట్రైన్. పండరీపుర తర్వాత నెక్స్ట్ మైసూరి స్టాప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అట్లనేసి అందరు దిగిపోయారు. ఇంకా చూడండి నేచర్ ఎంత బాగుందో ఆస్వాదిస్తూ ఉంటే ఆ నేచర్లో సూపర్తో. చూడండి టెంకాయ చెట్లు ఎక్కడ చూసినా టెంకాయ చెట్లే ఫ్రెండ్స్. టెంకాయ చెట్టు చెరుకులు అలాగే వక్క చెట్లు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అలా అంతా షుగర్ కేనే ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, అసలు ఆ లైఫ్ వేరే కదా. చూడండి పచ్చటి పొలాల్లో వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ట్రైన్ జర్నీనే బెస్ట్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలి అంటే. మనం కానీ ముందునే బుక్ చేసుకున్నామంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనం ఇంటి దగ్గరే భోజనం ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళామంటే అది వేరు ఉంటుంది ఎంజాయ్, ఇది వేరు ఉంటుంది ట్రైన్ జర్నీ. నాకైతే ట్రైన్ జర్నీనే ఇష్టం. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా. బస్ జర్నీ ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు. చూడండి ఎన్ని టెంకాయ చెట్లు ఉన్నాయో, కానీ టెంకాయల రేట్ మాత్రం తగ్గవు ఫ్రెండ్స్. మాకైతే బెంగళూరులో కేజీ టెంకాయలు వచ్చేసి 90 రూపీస్ ఫ్రెండ్స్. కేజీ లెక్కనే ఇక్కడ టెంకాయలు ఇస్తారు ఫ్రెండ్స్. కాయ లెక్కన ఇవ్వరు, కేజీ లెక్కన ఇస్తారు ఫ్రెండ్స్. పచ్చడి పొలాల్లో వెళుతూ ఉంటే ఆ థ్రిల్లే వేరు. సాంగ్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నాకైతే మటుకు చూడండి ఇంత బాగుందో కదా, పచ్చటి పొలాలు చాలా బాగున్నాయి. చూడండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు పచ్చని పొలాలే. చూడండి ఎంత బాగుండి పండిస్తున్నారు. షుగర్ కేన్ చూడండి, అరటి చెట్లు, షుగర్ కేన్, టెంకాయ చెట్లు, వక్క చెట్లు అన్నీ ఇవే. చూడండి అక్కడ వరి పండించే వాళ్ళే లేరు ఫ్రెండ్స్. చూసారా ట్రైన్ అయితే స్టాపింగ్ లేదు, చిన్న వాటికి స్టాప్ చేయదు ఫ్రెండ్స్. ఇది ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల సో కొన్ని చోట్ల స్టాప్ చేయదు ట్రైన్. సో ఇది ఒక స్టేషన్ అయితే దాటింది. చూడండి ఎంత పెద్దది, అసలుకి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్.
సో ఇప్పుడైతే మన నేచర్ని అయితే అందరూ ఆస్వాదించేశారు కదా. సో ఇంక దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము ట్రైన్ దిగే టైం అయితే అయిపోయింది. పండరీపురాలో అయితే ట్రైన్ అయితే దిగేసాం. ఇంకైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూసారా పక్షి గూళ్ళు చూడండి ఎంత బాగా పెట్టుకుని పక్షి కనిపిస్తుందో. చిన్నగా ఉంది ఫ్రెండ్స్. పక్షులే కరువైపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చూడండి ఇది పండరీపుర ఫ్రెండ్స్. ఇంకా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఎక్కడ పెట్టుకుందో దానికి టైం అంటే ప్లేస్ దొరకక ఇప్పుడు ఎక్కడ కనిపించినా కూడా చంపేస్తున్నారు కదా అండి. పక్షి గూళ్ళు ప్లేసే ఉండడం లేదు పాపం దానికి. చూడండి ఇంకా ట్రైన్ అయితే దిగేసాం. ఇంకైతే వెళ్తున్నాం చూడండి. ట్రైన్ దిగేసి వెళ్తున్నాం. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకి. పండరీపుర నుంచి వెళ్తున్నాం. ఇంకా ట్రైన్ ఇక్కడికి వెళ్ళాలంటే పండరీపురలోనే దిగాలి ఫ్రెండ్స్. కార్లో వెళ్తే మేము హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం కాబట్టి బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఇక్కడే దిగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడికి డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు ఫ్రెండ్స్. అందుకనేసి ఇక్కడ దిగేసే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ దిగేసి పండరీపుర నుంచి భూవరాహం టెంపుల్ అంటే వాళ్ళు చెప్పేస్తారు ఫ్రెండ్స్. వర్తహ కల్లహల్లి అంటే చాలు ఫ్రెండ్స్. చూడండి పార్క్ అయితే ఎంత బాగుందో చూడండి. బయట టెంపుల్ దగ్గరికి వెళ్ళే చోటకి ఇక్కడ పండరీపుర దగ్గర నుంచి ఇలా వెళ్ళడానికి చూడండి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది పండరీపుర రైల్వే స్టేషన్. బయట అయితే ఎంత పార్క్ ఎంత బాగుందో చూడండి. హ్యాపీగా కొన్ని రోజులు అక్కడే ఉండి టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా కొద్దిసేపు చూడండి. అక్కడ పిల్లలు చూడండి. మా అల్లుడు అయితే ఇంకప్పుడే ఫోటోలు దిగేస్తున్నాడు చూడండి. స్టార్ట్ అయిపోయారు ఫోటోలు దిగడానికి. మా అల్లుడు చూడండి ఎలా నిలబడుకొని ఉన్నాడు. ఫోటోలు దిగమంటే స్మైల్ ఉండదు, ఏం ఉండదు. మా వదిన ఏం చెప్తే స్మైల్ ఇవ్వంటే స్మైల్ ఇస్తారు, లేకుంటే ఇవ్వడు ఫ్రెండ్స్. యాక్టివ్గా ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా అయిపోతారు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా ఆటో తీసుకున్నాం ఫ్రెండ్స్. మాకు ఆటో అయితే బాడీకి అయితే ఎక్కువ అడిగారు. 800 900 అడిగారు. సరే అని అక్కడి నుంచి అక్కడికి 100 రూపీస్ ఫ్రెండ్స్. పోవడానికి 100, రావడానికి 100 నార్మల్గా అందరు ఎక్కుతారు. అదే మనం ఎవరు వద్దు మనం ఇద్దాం అంటే ఫ్యామిలీ మాత్రమే వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు 1000 రూపీస్ అలా అడుగుతారు. బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి కానీ టైమింగ్స్ ఉంటాయంట. ఎందుకు అంత ఇబ్బంది అనేసి మేమైతే ఆటో తీసేసుకున్నాము. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి పచ్చటి పొలాలు ఫ్రెండ్స్. వెళ్ళే దారి మొత్తం ఒక్క చెట్లు, అన్ని ఎక్కడ చూసినా చెట్లు చెట్లు చెట్లు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో కార్లో వెళ్ళాం, ఇప్పుడేమో ట్రైన్ జర్నీ బాగుంటుందని ట్రైన్లో వెళ్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మనం కానీ వెళ్ళామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరబ్బా కదా. చూడండి టెంకాయ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. టెంకాయ చెట్లు, ఒక్క చెట్లు అసలు కొంచెం కూడా ప్లేస్ అయితే వేస్ట్ చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూడండి చామంతి పూలు ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. అక్కడ కాస్ట్ తక్కువ అనుకుంటే అంతేం లేదు ఫ్రెండ్స్. పొలంలో వెళ్ళి కొన్నా కూడా అదే కాస్టే ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి 150 రూపీస్ ఫ్రెండ్స్. అంత కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి పచ్చటి పొలాల్లో వెళ్తూ ఉంటే అబ్బా భలే ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వచ్చేసాం, రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. 1 అవర్ పట్టింది. సో ఇంకా చూడండి భూవరాహ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. సో ఇంకా ఫుల్ సండే వెళ్ళాము. ఇంకా ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్. అసలుకి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలుకి ట్రాఫిక్ ఫుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక 50 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ మాకు ట్రాఫిక్ లో నుంచి లోపలికి వెళ్ళడానికి. సో ఇంకా స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఇది బోలో అక్కడ చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. కొబ్బరికాయలు, పూజకు సంబంధించిన సామాన్లు అయితే మీరు బయట తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. హెవీ కాస్ట్ ఫ్రెండ్స్. అసలుకి 2 కొబ్బరికాయలు 150 ఫ్రెండ్స్. అసలుకి చాలా దారుణం ఫ్రెండ్స్. చూడండి వాటర్, చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో చూడండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ వచ్చేసాయి. చూడండి ఎంత పెద్ద చెరువు. అప్పుడైతే వాటర్ లేవు. చాలా అసలుకి కలర్ఫుల్ గా లేకపోయి ఇప్పుడు వాటర్ వచ్చేసాయి కదా. ఫుల్ కలర్ఫుల్ గా ఉంది చూడండి. గమనించారా? అక్కడ చూడండి టెంకాయ చెట్లు ఎంత బాగున్నాయో. వాటర్ చూస్తుంటే నాకు అసలుకి ఆ హ్యాపీనెస్ వేరు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది చూడండి
ఎంత బాగుందో చూడండి. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళే దగ్గర అందరు ఇక్కడ కాల్ వాష్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఉంది, అక్కడ చూడండి అక్కడ కూడా ఉంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది అనిపించింది, సెకండ్ టైం వచ్చాము ఇంకా బాగుంది చూడండి. వర్షానికి వస్తుంటే ఆ వాటర్లో చూడండి నాకైతే స్విమ్మింగ్ చేయాలనిపించేసింది ఫ్రెండ్స్. అంతా బాగుంది చూడండి. అలలు ఎన్నో వస్తున్నాయి ఫ్రెండ్స్, అసలుకి కొంచెం కూడా కాదు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అంత పెద్ద చెరువు ఫ్రెండ్స్ అది వచ్చేసి. ఇక్కడ చూడండి కార్లో ఎంత బాగుందో డాగ్, దానికైతే ఎంత బాగా వేశారు చూడండి. వాళ్ళు క్లోజ్ లోపల పెట్టేసి పోయారు చూడండి. ఏమో మరి కొంచెం పెట్టి కాలికి షూ వేసినారు. నీళ్ళు ఫాస్ట్ ఉందిరా. ఇది చూడు, చూడండి హోమ్ మేడ్ అయితే ఇక్కడ బెల్లము, అక్కడ పులిహోర పౌడర్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి 150 రూపీస్ ఫ్రెండ్స్. అక్కడ తులసి మాల కొంచెం ఇచ్చారు, 2 కొబ్బరికాయలు ఇచ్చారు, 150 రూపీస్. పసుపు కుంకుమ కూడా ఇస్తారు. పూలైతే దేవునికి పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ ఎందుకో తెలియదు, అందరూ తులసి మాలలే వేస్తారు ఫ్రెండ్స్. అక్కడ చూపిస్తున్నా కదా, అక్కడ అమ్మవారికి భూదేవికి కూడా అక్కడ బియ్యము, గాజులు, అక్కడ కొంచెం బట్ట కూడా వేశారు. అక్కడ ఎందుకు ఇటుక పిల్లలకి అనిపిస్తున్నాయా అంటే వీడియో అంతా చూసారంటే మీకే తెలుస్తుంది, వీడియోలో చెప్తాను నేను. సో ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్. మేము వెళ్ళిన రోజు కృతికా నక్షత్రము అవ్వడం వల్ల చాలా ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ అసలుకి. ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, చాలా టైం పడుతున్నట్టుంది ఫ్రెండ్స్ అసలుకి. 3 years బ్యాక్ కూడా సేమ్, అప్పటికి ఇంకా కొంచెం వేలే ఉండే, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా స్టార్టింగ్ ఫ్రెండ్స్ టెంపుల్, ఇప్పటికైతే కొంచెం బాగా రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే. అక్కడ టోటల్ ఇక్కడికే రాయి తీసుకొని వచ్చి ఇక్కడే అంతా మన రాయితో ఫ్రెండ్స్, టోటల్ అంతా రాయితోనే చేస్తున్నారు చూడండి. అక్కడ దర్శనం చేసుకుంటున్నారు చూడండి, అందరూ దర్శనం చేసుకున్నారు. ఎందుకు అని అనుకుంటున్నారా? వీడియో చూసండి తెలిసిపోతుంది. కోరిన కోరికలు తీర్చే వరాహస్వామి టెంపుల్. మన ఎన్నేళ్ల నుంచో కళ కంటున్నాం కదా, సొంతింటి కళ నిలవేరాలంటే ఈ స్వామి టెంపుల్ ని దర్శించండి. ఓకేనా? చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్, అసలుకి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఫుల్ రష్ చూడండి. అసలుకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఫ్రెండ్స్, అంత జనాలు ఉన్నారు. మేము వెళ్ళేసరికి 1 అయిపోయింది, అయినా కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. అక్కడ గమనించారా? అక్కడ వచ్చేసి సీతారాముల టెంపుల్ ఉంది, ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఇట్లా కూడా రావచ్చు, ఇట్లా కూడా రావచ్చు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా వచ్చాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా వచ్చాం ఫ్రెండ్స్. చెరువు దగ్గర నుంచి ఇలా వచ్చాం ఫ్రెండ్స్. చూడండి అంతమంది తిరుగుతున్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఇటుక పిల్లలు పట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది మట్టి పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా? మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం కదా, ఇంకా కాల్ వాష్ చేసుకొని అలా వెళ్దామని స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి అందరూ ఎవరైనా కానీ పూలు తీసుకున్నారు, ఎవరు పూలు తీసుకోలేదు చూడండి. అందరూ మట్టి ఇటుక పిల్లలను ఎత్తి మీద పెట్టుకొని తిరుగుతూనే ఉన్నారు చూడండి. తులసి మాలలే దేవునికి. చూడండి మట్టి తీసుకుంటున్నాను, ఎందుకు అనుకుంటున్నారా? మనమైతే దేవుని మొక్కుకొని మట్టి తీసుకుంటే మనం సైట్ కొనాలనుకున్నా, మన ఇల్లు కట్టాలనుకుంటే ఇటుక పిల్లలు తీసుకోవాలి. మట్టి తీసుకొని సైట్ తీసుకోవాలన్నా, ఒకవేళ మనకు ఉన్న ప్లేసెస్ ని అమ్మేయాలన్నా, కొనాలి అన్నా, మనం అనుకున్న కోరిక తీసుకొని అక్కడ 5 సార్లు మట్టి తీసుకొని సో ఇంకా మనము ప్రదర్శనలు చేయాలి ఫ్రెండ్స్. 11 ప్రదర్శనలు కానీ, 21 ప్రదర్శన కానీ, 9 ప్రదర్శన కానీ చేసి దేవుని దర్శించుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి వెళ్ళి అక్కడ అందరు ఇల్లు కడుతున్నారు చూడండి. కోరికలన్నీ నెరవేరాలని ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు అందరు ఇంతే కదా ఫ్రెండ్స్. ఇంకా
సో అందరు ఆ మట్టి తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర పూజ చేయాలి ఫ్రెండ్స్. 11 ప్రదర్శనలు చేసి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని మళ్ళీ వచ్చి చేస్తారు ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు అంతా టోటల్ వీడియోలో. చూడండి అక్కడ ఇంత బాగా తిరుగుతున్నారు చూడండి అందరూ. సో ఇక దేవుని దగ్గరకు వచ్చి మట్టి తీసుకుని వచ్చి దేవుని దగ్గర మనం కొబ్బరికాయ ఒక ప్రదర్శన వేసి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి వేయాలి కదా, మంచిదే కదా. సో టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో జనాలు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంత మంది ఉన్నారో చూడండి. అమ్మో అసలుకి దర్శనం మాకైతే పట్టడానికి 2 hours అయితే పట్టేసింది ఫ్రెండ్స్. చూడండి మట్టి తీసుకొని కవర్లో వేసుకొని దేవుని దర్శించుకొని రౌండ్స్ వేయాలి ఫ్రెండ్స్. కవర్ని అయితే క్లోజ్ చేయకూడదు, ఓపెన్ చేసుకొని పెట్టుకొని దర్శనం చేయాలి ఫ్రెండ్స్. ఈ మట్టిని తీసుకొని వెళ్ళి ఇక్కడ పూజ చేపించుకొని ఇంటికి వెళ్ళి డైలీ పూజ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం అనుకున్న కోరికను డైలీ తలుచుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికను అయితే అనుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. 11 rounds కానీ 21 కానీ 9 rounds కానీ వేయాలి ఫ్రెండ్స్. తప్పక విజిట్ చేయండి, మీ ఇంటికి కళ నెరవేరుతుంది, అన్నీ నెరవేరుతాయి. మేమైతే రౌండ్స్ వేసేసి ఇంక దర్శనానికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మాకు అనుకున్నది మాకు జరిగింది కాబట్టి మీకు చెప్పుతున్నాను ఫ్రెండ్స్. ఇది టెంపుల్కి చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. అసలు భూ వరాహ స్వామి టెంపుల్, భూదేవి సమేత స్వామి కూడా ఉన్నారు, భూదేవి కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంది ఉన్నారో. అక్కడ వచ్చేసి టికెట్ 150 రూపీస్ ఫ్రెండ్స్. అక్కడ టికెట్ లేదు అంటే నార్మల్ దర్శనం అయితే ఫ్రీ ఫ్రెండ్స్. అక్కడ 150 టికెట్ రూపీస్ అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చూసారా అక్కడ ఇక్కడ గోపురం మాదిరి కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి దేవుని దగ్గర మనం తీసుకొని వెళ్ళిన మట్టి కానీ, మట్టి అంటే నాకు వీడియోలో చూపించా కదా ఫ్రెండ్స్, కవర్లో తీసుకొని వచ్చాం కదా 5 times. ఆ మట్టిని తీసుకొని వచ్చి స్వామిని దర్శించుకొని అక్కడికి 150 రూపీస్ ఫ్రెండ్స్. టికెట్ తీసుకుంటే మనం పూజ చేయించుకోవాలంటే 50 రూపీస్ ఫ్రెండ్స్. ఇది మళ్ళీ సపరేట్ ఫ్రెండ్స్. దర్శనం చేయించుకోవాలంటే 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని అక్కడ పూజ చేయించుకొని మళ్ళీ దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే. సో అక్కడ పూజారి గారు పూజ చేస్తున్నారు కదా చూడండి, భూ వరాహ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. దేవుడైతే కొంచెం కనిపిస్తున్నారు చూడండి, లైట్ గా లోపలంతా మబ్బుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓన్లీ స్వామి మాత్రమే కనిపిస్తారు ఫ్రెండ్స్. చూడండి గమనించారా, కనిపిస్తున్నాడో మీకు? చూడండి వీడియో మొత్తం చూడండి, మీకు కనిపిస్తాడు దేవుడు. తప్పకుండా దేవుని దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇటు సైడ్ వెళ్తున్నారు కదా వాళ్ళంతా 150 రూపీస్ ఫ్రెండ్స్ టికెట్లు. ఎక్కువసేపు ఉండలేక చూడండి వీళ్ళు నార్మల్ దర్శనం కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. చూడండి లైన్ లో వెళ్తున్నాం. ఇటు 3 lanes ఉన్నాయి, మళ్ళా లోపలకు ఉన్నాయి. చూడండి అక్కడ పూజ తీసుకొని చేపించిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు చూడండి. అక్కడ వచ్చి 500 ఫ్రెండ్స్ పూజ కోసము. మనము ఇటుక పిల్లలు తీసుకొని వెళ్ళినా కూడా, మట్టి తీసుకొని వెళ్ళినా కూడా, సైట్ కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా మనకైతే తప్పకుండా కోరికలు అయితే నెరవేరుతాయి. చూడండి అక్కడ చూపిస్తున్నా కూడా అక్కడ అందరికి పూజ చేసి వాళ్ళైతే ఇస్తారు. చూడండి రాయితో అంతా చెక్కారు చూడండి. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ అంతా ఇక్కడే చేస్తారు ఫ్రెండ్స్. దేవుని దగ్గరే అంతా ఒక మిషన్ లో పెట్టేశారు, అక్కడే అంతా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ శనివారం ఆదివారమే ఎక్కువ మంది జనాలు ఉంటారు ఫ్రెండ్స్. వీకెండ్ కదా, ఫ్రీ టైం అప్పుడు ఉంటుంది కదా, అందుకు వారాహి నవరాత్రులు ఉండాల. మేము వెళ్ళిన టైంలో ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారి టెంపుల్ చూడండి. ఇక్కడ పూజారి గారు అయితే మనం టికెట్ చూపిస్తానే అక్కడైతే పూజ చేస్తారు ఫ్రెండ్స్. 500 ఫ్రెండ్స్ పూజ చేయించుకోవాలి అంటే మనం అక్కడ పూజ చేసుకొని ఆ మట్టి తీసుకొని వెళ్ళి మనం సైట్లో కానీ సైట్లో వేసి ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇటుక పిల్లల్ని ఇంటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే మట్టిని కూడా ఉపయోగించుకుంటే మనకి మంచి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. డైలీ అయితే పూజ చేయాలి. అక్కడ గమనించారా చూడండి, మట్టి ఇటుకలను అయితే తీసుకొని వెళ్తున్నా కదా చూడండి. అక్కడ చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. అందరూ దర్శనం చేసుకుంటున్నారు చూడండి. అక్కడ పూజారి గారు మంత్రాలు చదివి మనకు కావాల్సిన కోరికలన్నీ సంకల్పం చేసుకోమని అయితే చెప్తారు ఫ్రెండ్స్. మనసులో మనం సంకల్పం చేసుకోవాలి. టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి దగ్గరకు అయితే వచ్చేస్తాం చూడండి. చాలా ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. అసలుకి ఏమన్నంటే విఐపి టికెట్లు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ టెంపుల్లో చూసినా అంతే ఫ్రెండ్స్. అసలుకి చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా భూ వరాహ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. అందరూ దేవుని ముక్కోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి ఫ్రెండ్స్. చూడండి పెద్ద గంటలు ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ ఎంట్రీ దగ్గర పెద్ద గంటలు ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు కొట్టడానికి లేదు ఫ్రెండ్స్. అక్కడ చుట్టూ అక్కడ వేసేస్తారు, కొంతమంది మాత్రమే కొట్టగలరు. చూడండి ఇక్కడ లైన్ లో వెళ్ళాలి ఫ్రెండ్స్, అలా వచ్చేసరికి ఉండదు. చూడండి
స్వామికి కిరీటాలు పెడతారు. లోపల ఎందుకో లైటింగ్ పెట్టిలేదు ఫ్రెండ్స్, ఎందుకో అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళేంత వరకు దేవుడిని అయితే మనం చూడలేం ఫ్రెండ్స్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, లైటింగ్ ఎందుకు పెట్టలేదో తెలియదు ఫ్రెండ్స్ నాకు కూడా సరిగ్గా. సో మనమైతే మా కోరిక అయితే తప్పకుండా నెరవేరింది. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా, మనం మనస్ఫూర్తిగా కోరుకొని వస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది కదా ఫ్రెండ్స్. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇల్లు కొనలేని వాళ్ళు కానీ సొంతింటి కళ నెరవేరని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కళ కదా ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకోవాలంటే దేవుని దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కూడా మనకైతే జరగలేదు కదా. జరగలేదు అనుకోండి, ఈ టెంపుల్కి వెళ్ళండి, తొందరగా సక్సెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ప్లేసులు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, భూమికి సంబంధించిన ఎలాంటి వ్యవహారాలన్నా అక్కడ ఒకవేళ ఇల్లు కోర్టులో కానీ ఎక్కడైనా కానీ ఉంటుంది, ఇల్లు అమ్మాలనుకుంటున్నారు, అక్కడికైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చూడండి దేవుడు ఎంత బాగా స్పష్టంగా కనిపిస్తున్నారు. మీకైతే దేవుని దర్శనం అయింది కదా ఫ్రెండ్స్. భూ వరాహ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. చూడండి దగ్గరకైతే వెళ్ళిపోయాం. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా. చూడండి విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళైతే లోపలికి వెళ్తారు ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఇక్కడ వరకు వెళ్ళి ముక్కొని వచ్చేయాలి అంతే ఫ్రెండ్స్. ఎక్కువ మంది వెళ్ళడానికి లేదు ఫ్రెండ్స్. చూడండి అక్కడ పోలీస్ వాళ్ళు బందోబస్తు చెప్తున్నారు. చూడండి దగ్గర వరకు వెళ్ళడానికి లేదు ఫ్రెండ్స్, ఇక్కడే దర్శించుకోవాలి. విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళైతే దగ్గరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. మనమైతే 150 రూపీస్ ఎందుకులే అనేసి దగ్గర నుంచి చూస్తాం ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దగ్గరకు వెళ్ళాం. సో మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం, 500 టికెట్ తీసుకున్నాము. మేము అన్ని పూజ చేయించుకున్నాం, మా కోరికలు నెరవేరాయి. చూడండి ఇక్కడ అన్ని స్ట్రైట్గా పెట్టారు కదా, అలా పెట్టి పూజ చేయించుకొని తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా అల్లుడు ఇల్లు కట్టేస్తాడంటే ఫ్రెండ్స్, ఇల్లు కడుతున్నారు. చూడండి వాళ్ళందరూ కట్టిన వాటిని తీసుకొని మరీ పెడుతున్నారు. అక్కడ ఇటుక పిల్లలు అక్కడే అమ్ముతుంటారు ఫ్రెండ్స్. ఇటుక పిల్లలు ఇక్కడైనా కట్టచ్చు, లేదా అవి తీసుకొని పూజ చేయించుకొని ఇంటికి వెళ్ళైనా మనము ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇటుక పిల్లలని దేవుని తలుచుకొని మన ఇంటికి పెడితే మనకి మంచి జరుగుతుంది. డైలీ పూజ చేయండి. మట్టి అయితే మట్టిని కూడా కొంచెం మట్టిలో కలపండి. ఇక్కడ చూసారా సూర్యుడు, చంద్రుడు, ఇంత పూర్వకాలం నాటి టెంపుల్ ఫ్రెండ్స్. చూడండి రాతి మీద ఎంత బాగా చెక్కారో చూడండి. ఆ భాష మీకు ఎవరికైనా అర్థం అవుతుందా? అర్థమైతే చెప్పండి ఫ్రెండ్స్. అసలుకి చూడండి ఎక్కడో రాయి, ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తుంటారు కదా టెంపుల్. చూడండి ఎంత బాగుందో. స్వయంభూగా వెలసిన టెంపులే భూ వరాహ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలుకి తప్పకుండా విజిట్ చేయండి. వైట్ కలర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ మొత్తం. సో ఇంకా అక్కడైతే ఫుడ్ కూడా పెడుతున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి అక్కడ స్టాఫ్ కూడా అందరూ చాలా మంచి వాళ్ళే ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఫుడ్ కూడా చాలా, అన్నదానం కూడా చేస్తుంటారు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అన్నదానం కూడా దేవుని ముక్కొని వచ్చింటారు కదా, సో అక్కడ అన్నదానం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అమౌంట్ అయినా ఇవ్వచ్చు, రైస్, వెజిటేబుల్స్ అన్నీ ఏవైనా తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి అన్నదానం జరిగే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇక్కడ కూడా హుండీలు పెట్టారు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బిస్పిల్లాబాత్ పెరుగన్నం కూడా పెడతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కోరిన కోరికలు తీర్చే భూ వరాహ స్వామి టెంపుల్. సొంతింటి కళ నెరవేరాలంటే ఈ టెంపుల్ని దర్శించుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్. సో అందరూ వెళ్ళండి, మనకైతే బాగా జరుగుతుంది. మేమైతే వెళ్ళాము, మాకు మనస్ఫూర్తిగా అనిపించింది. మేము కోరిన కోరికైతే తీర్చేసుకున్నాం. సో ఇంకా తినేసి మేము ఆఫ్టర్నూన్ అక్కడ లంచ్ తినేసాము. సో ఇంకా టెంపుల్ దగ్గరకి ఏదేంది వాటర్ దగ్గరికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి మా అల్లుడు ఫస్ట్ ఉంటారు ఫ్రెండ్స్ వాటర్ దగ్గరికి పోవాలంటే. ఇంకా మేమైతే కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసాం ఫ్రెండ్స్. కొద్దిసేపు కాదు, నేను ఒక 1/2 అవర్ పైనే ఉన్నాం ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర. వాటర్ దగ్గరికి వెళ్ళి చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో చూడండి. ఇంత పెద్ద వాటర్ ఫ్లోను నాకైతే డాన్స్ వేయాలనిపించింది ఫ్రెండ్స్. అంతా బాగుంది ఫ్రెండ్స్. వాటర్లో చూడండి అక్కడ రెడ్ కనిపించేంత వరకు ఇట్లా మెట్టుకులు ఉన్నాయంట. తర్వాత అయితే మెట్టుకులు లేవండి ఫ్రెండ్స్. చాలా లోతుంది ఫ్రెండ్స్. అసలుకి వాటర్లో ఆ ఎంజాయ్మెంటే వేరు కదమ్మా. బీచ్ వీడియో చూసారా ఫ్రెండ్స్? గోకర్ణ వెళ్ళినప్పుడు బీచ్ వీడియో తప్పకుండా చూడండి. ఆ బీచ్లో కూడా చాలా బాగా స్పెండ్ చేసాం. ఎలా స్పెండ్ చేసాము ఏమనేది కూడా చెప్పాం మేము. చూడండి ఇక్కడ నేనైతే చూడండి నడుస్తూ ఉన్నాను. నాకు వాటర్లో ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 డే ట్రిప్ ఫ్రెండ్స్. మైసూర్ టు
బెంగళూరు 1 డే ట్రిప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి మీరు ఒకవేళ చాలా లాంగ్ నుంచి వచ్చారనుకో ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకోండి, అలాగే మైసూర్ వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడ బృందావనం గార్డెన్ చూసుకొని మైసూర్ ప్యాలెస్ అన్నీ చూసుకొని కూడా రిటర్న్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒక 2 days ట్రిప్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మైసూరు అక్కడ వెళ్ళాలంటే అంటే మీరు లాంగ్ నుంచి వచ్చినప్పుడు కొంచెం స్టే చేయడానికి అన్నీ ఉంటుంది కదా. చూడండి నేనైతే వాటర్ ఎగరేస్తే ఎంజాయ్ చేస్తున్నా. స్టే చేయాలంటే మనకు అక్కడ మైసూర్ దగ్గర అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, సో ఇక్కడ స్టే చేయడానికైతే ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్, ఇంకా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల. చూడండి నేనైతే వెళ్తూనే ఉన్నాను, వెళ్ళకు అంటున్నారు చూడండి. నేను లోతుకు పోతుంటే మా ఆయన వాళ్ళు వద్దు వచ్చే అంటున్నారు చూడండి. మన ఫస్ట్ టైం ఎవరైనా కానీ వీడియోలు చూసినైతే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన కంటెంట్ నచ్చినట్లయితే అలా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి మా అల్లుడికి వాటర్ వేస్తుండే చూడండి, ఇంకా మా అల్లుడికి రావాలని ఉంది చూడండి. మా ఆయన నేను కొద్దిసేపు అలా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇంకా అందరూ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయో కదా, అలలు వస్తుంటే అలా నడుస్తూ వచ్చి ఉంటే ఎంత బాగుందో చూడండి. మాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అసలుకి. మా ఆయన అయితే నాకు ఇంకా చూడండి అక్కడ మా ఆయనకి నేనైతే జస్ట్ అలా వాటర్ వేసాను ఫ్రెండ్స్. మా ఆయన అయితే నాకు ఎక్కువ వాటర్ వేసేసారు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఫ్రెండ్స్ అలా అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటే బాగుంటుంది కదా. చూడండి మా ఆయన అల్లుడు చూడండి, మా అమ్మ అల్లుడు ఎలా ఆడుకుంటున్నారు. మా అల్లుడు అయితే ఇంక తడిచిపోయాడు ఫ్రెండ్స్. నీళ్ళు కనిపిస్తే అసలు కాగడ ఫ్రెండ్స్. మా అల్లుడు నేను ఫస్ట్ ఉంటాం ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు సైలెంట్గా ఉంటారు. మా అల్లుడు నేనైతే భలే ఆడుకుంటాం ఫ్రెండ్స్ వాటర్లో. మా ఆయన అక్కడ తీయలేదు అప్పుడు వీడియోను, మేము ఎంజాయ్ చేసే జరిపోయింది చూడండి. అక్కడ వీడియో తీసే వాళ్ళు ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తుంటే, సో వాళ్ళు మీరు ఎంజాయ్ చేయండి, నేను ఇప్పుడు వీడియో తీస్తా అని వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం చూడండి. అలలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి, చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది కదా ఎంత పెద్ద అలలు ఫ్రెండ్స్. అసలుకి పెద్ద అలలు ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా చూడండి నేను అలా వెళ్ళాను, మళ్ళీ ఇంకా సేపు టైం స్పెండ్ చేయాలి అనేసి. మన ఇంటి సమస్యలు తీరిపోతాయి ఫ్రెండ్స్, తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఓకేనా, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చాలా మంచి టెంపుల్ ఫ్రెండ్స్, చాలా మహిమగల టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఇంకా 2 temples ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ భూవరాహస్వామి టెంపుల్స్, ఇక్కడ వచ్చేసి మీరు ఈ టెంపుల్ నేమ్ చెప్తేనే భూవరాహస్వామి టెంపుల్ చెప్తేనే మీరు అక్కడికి తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. తప్పకుండా మీరు వెళ్ళండి ఓకేనా. కలహల్లి భూవరాహస్వామి టెంపుల్ దగ్గరికే వెళ్ళాలి అంటే వాళ్ళు తీసుకొని వెళ్తారు ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా కానీ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి ఓకేనా. మీరు ఇక్కడ తప్పకుండా విజిట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎద్దుల బండి చూడండి, అక్కడ వచ్చేసి షుగర్ కేన్ చూడండి. ఎద్దుల బండి అయితే డిఫరెంట్ గా ఉంది, అతను పైన కూర్చున్నాడు చూసారా, అక్కడ గమనించారా. మేమైతే ఇంకైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, వచ్చేసాం. హడావిడిగా 1 day ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఓకేనా. బాయ్.